నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకను దర్శనం చేసుకోవాలనుందా? అదేంటి, సాగర గర్భంలో ఉండే ద్వారకను దర్శనం చేసుకోవడమా, అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, అది కూడా త్వరలో సాధ్యం కాబోతోంది. గుజరాత్ ప్రభుత్వం ప్రస్తుతం ఒక MOU కుదుర్చుకుంది. ఇకపై ద్వారక దర్శనం చాలా ఈజీగా చేసుకోవచ్చు, అది కూడా సబ్మరైన్లో. అయితే MOU కుదుర్చుకున్న కంపెనీ ఏది, ఈ ప్లాన్ను ఎలా డిజైన్ చేయబోతోంది, ఈ విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్ తీరానికి 20 కిలోమీటర్ల దూరంలోని బెట్ ద్వారకకు సమీపంలో పురాతన ద్వారక నగరం ఉంది. ఈ ప్రాంతానికి ట్రాన్స్పరెంట్ సబ్మరైన్తో పర్యాటకులను తీసుకువెళ్ళడానికి ఒక సంస్థ ముందుకొచ్చింది. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వంతో చర్చలు కూడా జరిగాయి. వచ్చే ఏడాది జనవరి 10న గాంధీనగర్లో జరిగే వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్టు తెలుస్తోంది. సముద్ర గర్భంలో ఉండే ద్వారకను పర్యాటకులు వీక్షించేందుకు ఒక ట్రాన్స్పరెంట్ సబ్మరైన్ను ఆ సంస్థ నిర్మించబోతోంది. దీని ద్వారా ఒకేసారి 25 మంది పర్యాటకులను తీసుకువెళ్ళడానికి వీలుంటుంది. దీనికి 2 పైలట్లు, ఒక టెక్నీషియన్తో పాటు పర్యాటకులకు వివరించడానికి ఒక గైడ్ కూడా అందుబాటులో ఉంటారు. దీంతోపాటు ఆక్సిజన్ మాస్కులు, ఫేస్ మాస్కులు కూడా అందిస్తారు. సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ద్వారకను ఈ ట్రాన్స్పరెంట్ సబ్మరైన్ ద్వారా వీక్షించడానికి వీలవుతుంది. అయితే ద్వారక నిజంగా సముద్రంలో ఇప్పటికీ ఉందా? దీనిపై చరిత్రలో ఉన్న ఆధారాలేంటి? పురావస్తు శాఖ పరిశోధనల్లో తేలిన అంశాలేంటి తెలుసుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే 4 ధామాల్లో ద్వారక కూడా ఒకటి. ద్వారక అంటే ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. దీంతో మగధ రాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో తనతో ఉన్న యాదవులను శ్రీకృష్ణుడు ద్వారకకు పంపాడు. వారి కోసం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అంధకులు, వృష్టులు, భోజులు ఇందులో భాగస్వాములుగా ఉండేవారు. ద్వారకను పరిపాలించిన యాదవులను దశరాస్ అంటారు. వాసుదేవ, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవరాజుల్లో ముఖ్యులు. గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించినట్టుగా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని 6 విభాగాలుగా విభజించారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజాఉపయోగ ప్రదేశాలతో ద్వారకా నగరం నిర్మితమైంది. అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాలతో నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. మహాభారత యుద్ధం సామాన్య శకం పూర్వం 3138వ సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత 36 సంవత్సరాలు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. దీంతో శ్రీకృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్టు చెబుతారు. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగా ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో చెబుతారు. అయితే ఒక బోయవాడి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాల్లో ఉంది. శ్రీకృష్ణుడు 120 సంవత్సరాలు జీవించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని చరిత్ర చెబుతోంది. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగుసిపడడం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొన్నాడు. ద్వారక మునిగిపోవడానికి పెద్ద ప్రళయం సంభవించడమే కారణమని భారతంలో చెప్పబడింది. ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజల నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలైంది. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ ఒక చోట చేర్చి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు వచ్చిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక నగరం సముద్రంలో మునిగిపోతోందని చెప్పాడు. ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను, సంపదను
వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడి కళ్ళ ముందే జరిగింది. ద్వారకా నగరానికి సంబంధించిన అవశేషాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయని అనేక పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో ఆధునిక ద్వారకకు ఉత్తరాన దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెట్ ద్వారకా ద్వీపం చుట్టూ 1930లో త్రవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1960లలో మరిన్ని త్రవ్వకాలు జరిగాయి, కానీ ఖచ్చితమైన ఫలితాలు మాత్రం లభించలేదు. అయితే 1979లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ పరిశోధనలు జరపగా 2వ శతాబ్దం నాటి కుండలు లభించాయి. దీంతోపాటు ఏకంగా ఒక భవనం లాంటి నిర్మాణమే బయటపడింది. పురాతన నగర గోడలు సామాన్య శకం పూర్వం 1983 నుంచి 1990 మధ్య నది ఒడ్డున నిర్మించబడి ఉండవచ్చని ఇది సూచిస్తోంది. ఈ ప్రదేశం నుండి 500 పురాతన వస్తువులు బయటపడ్డాయి. దీంతోపాటు పురాతత్వ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో రాతి గోడలు, కొన్ని మట్టి పాత్రలు లభించాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానాలజీ నిర్వహించిన సర్వే ప్రకారం చూస్తే ద్వారక ఆ సమయంలో ఒక ముఖ్యమైన ఓడరేవు పట్టణమని తెలిపారు. రాతి నిర్మాణాలే కాకుండా ఈ ప్రదేశంలో సముద్ర వాణిజ్యానికి సంబంధించిన ఆధారాలను కూడా కనుగొన్నారు. సముద్ర గర్భంలో ఉన్న ద్వారక చారిత్రాత్మకమైన ఓడరేవని దీని ద్వారా తెలుస్తోంది. 15వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు భారత్, గల్ఫ్ ప్రాంతాల మధ్య వాణిజ్యానికి ఈ ప్రాంతం ఉపయోగపడిందని తెలుస్తోంది. దీంతోపాటు ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో కొన్ని పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనల్లో ద్వారకా నగరం సామాన్య శకం పూర్వం 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను కూడా విడుదల చేశారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు. అయితే అప్పటి ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో ఆ పరిశోధనలు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ ప్రాంతం ఇప్పటి వరకు హిందువులకు చారిత్రక ప్రాంతంగానే ఉంది, కానీ సముద్రంలో మునిగిపోయి ఉండడం వల్ల అక్కడికి వెళ్ళడానికి వీలు కావడం లేదు. ఇప్పటి వరకు ద్వారకను దర్శించాలనుకునేవారు బెట్ ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుడిని దర్శించుకుంటున్నారు, కానీ సముద్ర మార్గంలో ఉండే నాటి సామ్రాజ్యాన్ని చూడాలని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకుంటోంది. ఆ ప్రాంతాలను చూడాలంటే స్కూబా డైవింగ్ చేయాల్సి రావడంతో పాటు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అడ్డంకుల ద్వారా ఎక్కువ మందికి చూడడానికి వీలు కావడం లేదు. అందుకే గుజరాత్ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని టూరిజం కేంద్రంగా మార్చాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక కంపెనీ ప్రభుత్వంతో MOU కూడా కుదుర్చుకుంది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో పాటు సముద్రంలోకి వెళ్ళడానికి ట్రాన్స్పరెంట్ సబ్మరైన్ నిర్మాణానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే ద్వారకను చూడటానికి ప్రతి ఒక్కరికి వీలవుతుంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.